ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి రానున్నటువంటి ఎన్నికల్లో ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం రమేష్ గారు చిరంజీవి గారిని కోరారని, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయండి, మీ వెంట నేనుంటా అంటూ కూడా చిరంజీవి సీఎం రమేష్కి భరోసా ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. సీఎం రమేష్ గారు చిరంజీవిని కలిసి చిరంజీవి గారి మద్దతు కోరారని, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయండి, మీ వెంట నేనుంటా అంటూ సీఎం రమేష్ గారికి చిరంజీవి గారు భరోసా ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు సీఎం రమేష్ గారి తరపున ప్రచారం చేయబోతున్నారా, ఆయనకి మద్దతు ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే ఎవరికైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ప్రజలకి ఏమైనా మంచి జరిగిందా ఈ గత 5 ఏళ్లుగా, సో వాళ్ళకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కనపడ్డాయా, రాష్ట్రం ఏమైనా డెవలప్ అయిందా, ఇవన్నీ చూసుకుంటే సర్వసాధారణంగా ఎవరికైనా ఏ పౌరుడికైనా అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు వాళ్ళుగా ఎవరైనా ఆలోచించినా, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు అన్నంత మాత్రాన సినిమా వాళ్ళు కొన్ని చోట్లకి బహిరంగంగా మాట్లాడకపోవచ్చు, కాకపోతే వాళ్ళ మనసులో అయితే ఉంటుంది కదా, రాష్ట్రం పాడైపోతుందనో, అక్కడ అభివృద్ధి లేదనో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా సుభిక్షంగా బాగా ఉంటే సినిమాలు రిలీజ్ అయితే ఎవరైనా 10 రూపాయలు పెట్టి సినిమాలు చూస్తారు. సో ఆ పేదరికంలో ఉంటేనో ఇంకొకటి ఆ రాష్ట్రంలో డెవలప్ లేకపోతేనే ఎవడు సినిమాకి ఎంటర్టైన్మెంట్కి ఎందుకు వెళ్తారు? డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రము, సో ఖచ్చితంగా అక్కడ కలెక్షన్స్ తగ్గిపోతాయి. ఫ్యూచర్లో అలాంటివి అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. సో అందుకని రేట్స్ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ మీద ఒక రకమైన కక్ష సాధింపు చర్య అయితే జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు పలు దఫాలు అంటే ఉన్నట్టుండి రేట్లు తగ్గించేసేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేయటమే కానివ్వండి, అందరూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్రనాయకులు అందరూ కూడా వాళ్ళు వెళ్ళటమే కానివ్వండి, హీరోలే కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళి కలవటం జరిగింది. కలిసినా కూడా ఆయన బిహేవియరే కానివ్వండి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి అలా ఆహ్వానించేవాళ్ళు. సో వాళ్ళకి అంత మర్యాద ఉండేది. సో ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వీళ్ళు ఎక్కడో కారు ఆపటం, అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళటం, వీళ్ళు చెప్తుంటే కూడా సమాధానం ఆయన ఎటో దిక్కులు చూస్తూ ఉంటాం. ఆ దిక్కులు తీసిన వీళ్ళేదో రిక్వెస్టబుల్గా మాట్లాడిన మాటలు దాన్ని ట్రోల్ చేయటం మళ్ళీ వైసీపీ వాళ్ళు. అంటే చిరంజీవి గారిని చేశారు, మహేష్ బాబు గారిని చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు సీఎం అనే హోదాలో ఉన్న వాళ్ళతో ఎవరైనా రిక్వెస్టబుల్గా మాట్లాడతారు. అంటే వాళ్ళ సినిమాలో హీరోలను 4 కొట్టారన్నట్టు వాళ్ళు జనరల్ లైఫ్లో రెగ్యులర్ లైఫ్లో అలా ఉండరు కదా, వాళ్ళు మనలాగానే ఉంటారు. సో వాళ్ళు ప్లీజింగ్గా, అంటే వాళ్ళు వెళ్ళింది వాళ్ళ భవిష్యత్తు కోసమే కాదండి. ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు, చాలామంది అంటే చిన్న వాళ్ళ, అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక హీరో రేంజ్ వరకే కానివ్వండి, అందరినీ తీసుకున్నా కూడా సో ఇన్ని కుటుంబాలు బతకాల్సి వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే, రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా కుటుంబాలు దాని మీద ఆధారపడి, ఒక డాన్సర్సే కానివ్వండి, ఫైట్ మాస్టర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు అందరూ కానివ్వండి, టెక్నీషియన్స్ అన్ని విభాగాల టెక్నీషియన్సే కానివ్వండి, వీళ్ళందరికీ కూడా దానిలో బతికే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ హీరోలు ఏముందండి, కోట్లు డబ్బులు తీసుకుంటారు, ఒక 2 ఏళ్ళు 5 ఏళ్ళు సినిమాలు చేయకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టమే ఉండదు. కానీ మిగతా టెక్నీషియన్స్, మిగతా చిన్న వాళ్ళ కోసమైనా వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే రిక్వెస్ట్ చేయక తప్పదనుకున్నారు, రిక్వెస్ట్ చేశారు, దానిలో తప్పు కూడా లేదు. అంటే అందరు భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కాబట్టి. చిరంజీవి గారు మనం అలా తీసుకుంటే కరోనా టైంలో కూడా ఆయన హెల్ప్ చేయటం కూడా జరిగింది, అంటే ఇండస్ట్రీలో మొత్తం అందరికీ కూడా. సరే ఇంకా అట్లా అనుకున్నారు. ఇంకా కాకపోతే బాలకృష్ణ గారు అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వెళ్తే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయనకి ఉంటుంది, ఇండస్ట్రీ ఇట్లా అవుతుంది, ఆంధ్రాలో సినిమాల రేట్లు ఇట్లా తగ్గించేసారు, ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్తే ఇంకా రివర్స్ అవుతుందనే ఒక ఉద్దేశమే కానివ్వండి. సో వెళ్ళకపోవచ్చు. కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానించిన విధానమే కానివ్వండి. సరే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అయినా బాగుండాలి, ఇండస్ట్రీలో ఫ్యూచర్ బాగుండాలి అందరికీ. రేపు పొద్దున మనం రిలీజ్ చేసే సినిమాలు మంచిగా ఆడాలన్నా, ప్రజలందరూ చూడాలన్నా రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం ముందు అభివృద్ధి పదంలో ఉంటే
సో అందరికీ బాగుంటుంది, అన్ని రంగాల వారికి బెనిఫిట్స్ ఉంటుందనే ఒక ఆలోచన అయితే పక్కాగా వాళ్ళకి అందరికీ కూడా అనిపించుండొచ్చు. ఈ మధ్య చూస్తే వేరే ఎవరో హీరో కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు కదా, లోకేష్ దగ్గర కండువా కప్పుకున్నారు, నిఖిల్ గారు. ఇంకా ఇట్లా వాళ్ళంతటా వాళ్ళకి అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి మన వంతు సహాయం మనం ఏమైనా చేయాలి. ఇప్పుడు అలా అనుకుంటే మనోజ్ గారు కూడా బహిరంగంగానే ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు. ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే వాళ్ళకి అనిపిస్తుంది రాష్ట్రం బాగుండాలి, ఏపీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక్కటే, రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అవ్వచ్చు కానీ ఆ రాష్ట్రం కూడా బాగుండాలనేది అయితే ఇండస్ట్రీలో అందరికీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రమేష్ గారు వ్యక్తిగతంగా వెళ్ళి, అంటే ఆయన పార్టీలకు సంబంధం లేకుండా, ఇప్పుడు మీరు అనొచ్చు చిరంజీవి గారు కాంగ్రెస్ అయి ఉన్నా కూడా అతను బీజేపీ అయినా కూడా వ్యక్తిగతంగా వాళ్ళకిద్దరికి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందేమో, సో దాని మూలన ఆ చనువుతో వెళ్ళి అడిగారేమో. సో ఆయన దాంతో ఏమైనా నేను వచ్చి పనిచేస్తాను అంటే ఏపీ ప్రజలకి ఏదైతే బాగుంటుంది అనుకొని చేయాల్సిన సర్వీస్ అంతా నేను వీలైనంత వరకు నేను చేస్తాననే మాట చెప్పుంటారు ఖచ్చితంగా. సీఎం రమేష్ గారికి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా నిలబడండి, మీకు అండగా నేను నిలబడతాను అంటూ భరోసా ఇచ్చారు చిరంజీవి గారు. ఆ నేపథ్యంలోనే రానున్నటువంటి ఎన్నికల్లో సీఎం రమేష్ గారి తరపున చిరంజీవి గారు ఎన్నికల బరిలో దిగబోతున్నారు, అంటే ఎన్నికల ప్రచార బరిలో దిగబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? మేబీ అలా చెప్పుంటారేమో, ఎందుకంటే ఏపీ ఉన్న అధ్వాన స్థితి, దారుణమైన పరిస్థితులను బట్టి. సో ఇప్పుడు జనసేన కూడా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారు కూడా. సో ఇలా ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఆయన కూడా తిరుగుతున్నాడు. గతంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారిని కలవడం జరిగింది. చిరంజీవి గారు జనసేనానికి 5 కోట్ల రూపాయలు భారీ విరాళం కూడా ఆయన పార్టీకి ఇవ్వడం జరిగింది, అలాగే ఆశీర్వాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చింది, రానున్నటువంటి ఎన్నికల్లో తమ్ముడి కోసమైనా సరే చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు తెలిపే అవకాశం ఉంది, కూటమికి ఆయన మద్దతు తెలిపే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో చాలా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రమేష్ గారు చిరంజీవి గారిని కలవడం, చిరంజీవి గారు కూడా భరోసా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే ఇంకా టైం ఉంది, అంటే ఇంకో 1 మంత్ ఉంది కాబట్టి ఏమైనా వెళ్ళొచ్చేమో, ఎందుకంటే వెళ్ళి ప్రచారం చేద్దామనే ఆలోచన రావచ్చేమో. అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కానీ ఉన్నారనేది లాస్ట్ నుంచి అప్పటి నుంచి కూడా యాక్టివ్గా లేరు రాజకీయాల్లో. సో ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం మూలన రాజకీయాల్లో ఎక్కడ యాక్టివ్గా లేరు కాబట్టి, సో ఆంధ్రాలో ఇప్పుడు గవర్నమెంట్ అంటూ చేంజ్ అవ్వాలి, మార్పు రావాలి ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు జరుగుతున్న అరాచకం కానివ్వండి అవన్నీ తగ్గాలన్నా, రేపు భవిష్యత్తు బాగుండాలన్నా, ఇండస్ట్రీ పచ్చగా ఉండాలన్నా, ఎందుకంటే ఇండస్ట్రీ కలెక్షన్స్ ఎక్కువ ఏపీలో బాగానే ఉంటాయి, అంటే కోస్తా కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, గోదావరి జిల్లాలే కానివ్వండి, రాయలసీమ జోన్సే కానివ్వండి, ఇవన్నీ ఇండస్ట్రీ పరంగా కూడా అది ఎప్పుడు కలెక్షన్స్ మంచిగా ఉంటాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీ బాగా ఉండాలంటే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అక్కడ సీఎంగా ఉంటే మంచిదనేది ఎవరికైనా అనిపిస్తుంది. అంటే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి వాళ్ళే కానివ్వండి, రేపొద్దున ఆల్రెడీ తెలుగుదేశంలో బాలకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉండబట్టి సో ఇండస్ట్రీ పరంగా కూడా ఆలోచిస్తారు కదా, ఈ రాష్ట్రం డెవలప్ అయితే సో మనకు ఆంధ్రాలో మంచిగా సినిమాలు వెళ్తే మనకు భవిష్యత్తు ఇంకా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉంది కాబట్టి రేపు అవసరం అయితే వెళ్తారు, క్యాంపెయిన్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు, ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాంపెయిన్కి వెళ్ళారు కాబట్టి. సో ఇప్పుడు జనసేనకి చిరంజీవి గారు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు, వచ్చినా రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.